Hello friends, in this video we are going to learn 169 sentences using the word get with their Telugu meanings. I'll get in. నేను లోపలికి వస్తాను. I'll get it. నేను తీసుకుంటాను. I don't get it. అది నాకు దొరకదు. Don't get angry. కోపం తెచ్చుకోవద్దు. You'll get lost. మీరు తప్పిపోతారు. Get on the horse. గుర్రం ఎక్కండి. I get up at 6:30. నేను 6:30 లేస్తాను. I get up at 7 o'clock. నేను 7 లేస్తాను. Will he get well? ఆయన కోలుకుంటారా? Let's get started. మొదలు పెడదాం. Get me up at 8. నన్ను 8 నిద్ర లేపండి. It's time to get up. నిద్ర లేవాల్సిన సమయం అయింది. Please don't get up. దయచేసి లేవొద్దు. Did you get your wish? మీ కోరిక నెరవేరిందా? I didn't get the joke. నాకు జోక్ అర్థం కాలేదు. Let's get off the bus. బస్సు దిగుదాం. When did you get home? మీరు ఎప్పుడు ఇంటికి వచ్చారు? How do I get to gate 5? నేను 5వ నంబర్ గేట్కు ఎలా వెళ్ళాలి? Where can I get a taxi? నాకు టాక్సీ ఎక్కడ దొరుకుతుంది? Will she get well soon? ఆమె త్వరలో కోలుకుంటుందా? He couldn't get the job. అతడికి ఉద్యోగం రాలేదు. I want to get rid of it. నేను దానిని వదిలించుకోవాలనుకుంటున్నాను. She struggled to get up. ఆమె లేవడానికి చాలా కష్టపడింది. Tarun has to get up early. తరుణ్ త్వరగా నిద్ర లేవాలి. You'll get into trouble. మీరు ఇబ్బందుల్లో పడతారు. Get your things together. మీ వస్తువులను ఒకచోట చేర్చుకోండి. I have to get some sleep. నేను కొంచెం సేపు నిద్రపోవాలి. Where can I get a ticket? నాకు టికెట్ ఎక్కడ దొరుకుతుంది? Why did you get so angry? ఎందుకంత కోపం వచ్చింది? Could you get me some tea? మీరు నాకు కొంచెం టీ తీసుకురాగలరా? How do I get to Chinatown? చైనాటౌన్కు ఎలా వెళ్ళాలి? I don't get what you mean. మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. I usually get up at 8. నేను సాధారణంగా 8 లేస్తాను. We'd better get a move on. మనం ముందుకు సాగడం మంచిది. Get this stuff out of here. ఈ వస్తువును ఇక్కడి నుంచి తీసేయండి. Now let's get down to work. ఇప్పుడు పని మొదలు పెడదాం. When did you get to London? మీరు లండన్కు ఎప్పుడు వచ్చారు? When do you usually get up? మీరు సాధారణంగా ఎప్పుడు లేస్తారు? Where can I get my baggage? నా సామానులను నేను ఎక్కడ తీసుకోవాలి? You won't get it so easily. మీకు అంత సులభంగా దొరకదు. How did you get to know her? ఆమె గురించి మీకు ఎలా తెలిసింది? How did you get to know him? అతని గురించి మీకెలా తెలిసింది? How do you plan to get home? మీరు ఇంటికి ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? Let's get together tomorrow. రేపు కలుద్దాం. Why don't you get a haircut? హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా. Can you get the door to shut? తలుపు మూస్తారా? How can I get to the station? నేను స్టేషన్కు ఎలా వెళ్ళాలి? How did you get to know Nalini? నళినితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది?
You should get some exercise. మీరు కాస్త వ్యాయామం చేయాలి. They don't get along together. వారిద్దరూ కలిసి ఉండరు. Where can we get what we want? మనకు కావలసినవి ఎక్కడ దొరుకుతాయి? Where did you get to know her? ఆమెతో మీకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? Where do we get the textbooks? పాఠ్యపుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? You will soon get to like her. మీరు త్వరలోనే ఆమెను ఇష్టపడతారు. I can't get away from work now. నేను ఇప్పుడు పని నుండి తప్పించుకోలేను. I can't get her out of my mind. నేను ఇప్పుడు ఆమెను మర్చిపోలేను. I get up at 6 in the morning. నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. I need to get something to eat. నేను తినడానికి ఏదైనా తీసుకోవాలి. What did you get for Christmas? క్రిస్మస్ కోసం మీరు ఏమి తీసుకున్నారు? Call me when you get settled in. మీరు స్థిరపడిన తర్వాత నాకు ఫోన్ చేయండి. Do you get along with your boss? మీరు మీ బాస్తో కలిసిపోతారా? How can I get in touch with you? నేను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? I don't get along with that guy. ఆ వ్యక్తితో నేను కలిసిపోను. I will see him after I get back. నేను తిరిగి వచ్చిన తర్వాత అతన్ని కలుస్తాను. Where did you get your hair cut? మీరు హెయిర్ కట్ ఎక్కడ చేయించుకున్నారు? I get up at 6 almost every day. నేను దాదాపు ప్రతిరోజు 6 గంటలకు లేస్తాను. I hope that she'll get well soon. ఆమె త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను. I wonder if they'll get divorced. వారు విడాకులు తీసుకుంటారా అని నేను అనుకుంటున్నాను. No matter where I go, I get lost. ఎక్కడికి వెళ్ళినా నేను దారి తప్పిపోతాను. How did you get to know about her? ఆమె గురించి మీకెలా తెలిసింది? It cost $300 to get the car fixed. ఈ కారును బాగు చేయించడానికి $300 ఖర్చయింది. She decided to get married to Tarun. ఆమె తరుణ్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. What time do you get up every day? మీరు ప్రతిరోజు ఏ సమయానికి లేస్తారు? You don't have to get up so early. అంత తొందరగా లేవాల్సిన అవసరం లేదు. Could you tell me how to get there? అక్కడికి ఎలా చేరుకోవాలో చెబుతారా? Do you get much snow in the winter? శీతాకాలంలో ఎక్కువ మంచు కురుస్తుందా? I found it necessary to get a loan. రుణం పొందడం తప్పనిసరి అనిపించింది. I hope that you will get well soon. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. Let's get together again next year. వచ్చే ఏడాది మళ్ళీ కలుద్దాం. What grade did you get on the test? పరీక్షలో మీకు ఏ గ్రేడ్ వచ్చింది? How can I get to the police station? నేను పోలీస్ స్టేషన్కు ఎలా వెళ్ళాలి? How did you get to know that person? ఆ వ్యక్తితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? I should go home and get some sleep. నేను ఇంటికి వెళ్ళి కొంచెం నిద్రపోవాలి. I thought you had to get up by 7:30. మీరు 7:30 లేవాలని నేను అనుకున్నాను. Kiran makes it a rule to get up early. కిరణ్ తొందరగా లేవాలని నియమం పెట్టుకున్నాడు. When will you get through with work? మీరు పనిని ఎప్పుడు పూర్తి చేస్తారు? I plan to get a job as soon as I can. వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నాను. She advised him to get more exercise. మరింత వ్యాయామం చేయాలని ఆమె తనకు సూచించింది. I think it's time for me to get a job.
నాకు ఉద్యోగం వచ్చే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. What time will you get to the station? మీరు స్టేషన్కు ఏ సమయానికి చేరుకుంటారు? I doubt that Tarun will get here on time. తరుణ్ సమయానికి ఇక్కడికి వస్తాడా అనే అనుమానం కలుగుతోంది. I found it necessary to get assistance. సహాయం పొందడం తప్పనిసరి అని నాకు అనిపిస్తుంది. I didn't expect you to get here so soon. మీరు ఇంత త్వరగా ఇక్కడికి వస్తారని నేను ఊహించలేదు. I left early so I could get a good seat. మంచి సీటు దొరుకుతుంది కాబట్టి తొందరగా బయలుదేరాను. I managed to get to the station on time. సమయానికి స్టేషన్కు చేరుకోగలిగాను. Please get this work finished by Monday. దయచేసి ఈ పనిని సోమవారం నాటికి పూర్తి చేయండి. She asked him how to get to the station. స్టేషన్కు ఎలా వెళ్లాలని ఆమె అతడిని అడిగింది. You must buy a ticket to get on the bus. బస్సు ఎక్కాలంటే నువ్వు టికెట్ తప్పకుండా కొనుక్కోవాలి. I always get nervous just before a match. మ్యాచ్కు ముందు ఎప్పుడూ కంగారు పడుతుంటాను. I don't like people who get angry easily. ఊరికే కోపం తెచ్చుకునే వ్యక్తులంటే నాకు ఇష్టం ఉండదు. I get a physical examination once a year. నేను సంవత్సరానికి ఒకసారి శారీరక పరీక్ష చేయించుకుంటాను. Please tell me how to get to the airport. విమానాశ్రయానికి ఎలా వెళ్లాలో చెప్పండి. Can you tell me how to get to the station? స్టేషన్కు ఎలా వెళ్లాలో చెబుతారా? I couldn't get a definite answer from him. అతని నుంచి ఖచ్చితమైన సమాధానం రాబట్టలేకపోయాను. I guess we should go and get something to eat. మనం వెళ్లి తినడానికి ఏదైనా తీసుకురావాలని అనుకుంటా. I have a lot of work to get through today. ఈ రోజు నేను పూర్తి చేయవలసిన పని చాలా ఉంది. I think it's time for me to get a new job. నేను కొత్త ఉద్యోగం పొందడానికి సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. I was very glad to get a present from her. ఆమె నుంచి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. She advised him to get exercise every day. ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఆమె అతడికి సూచించింది. She thought she could get him to like her. అతను తనను ఇష్టపడేలా చేయవచ్చని ఆమె భావించింది. Suresh will get married to Nalini next week. సురేష్కు వచ్చే వారం నళినితో వివాహం జరగనుంది. You'll get there in less than 10 minutes. మీరు 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. By the time you get back, she'll have left. మీరు తిరిగి వచ్చేసరికి ఆమె వెళ్లిపోయి ఉంటుంది. How did she get to know so much about fish? చేపల గురించి ఆమెకు అంతగా ఎలా తెలుసు? I found it difficult to get along with him. అతనితో కలిసిపోవడం నాకు కష్టంగా అనిపించింది. I warned you not to get near him, didn't I? అతని దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించాను కదా. Could you tell me how to get to the station? స్టేషన్కు ఎలా వెళ్లాలో మీరు చెబుతారా? Here come the police. Let's get out of here. ఇదిగో పోలీసులు వచ్చారు. ఇక్కడ నుండి బయటకు వెళ్లిపోదాం. How long does it take to get to the station? స్టేషన్కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? I'll get you the info you need by next week. వచ్చే వారం నాటికి మీకు అవసరమైన సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. I've never seen him really get down to work. అతను నిజంగా పనిలో నిమగ్నమవడం నేను ఎప్పుడూ చూడలేదు. She was advised by him to get more exercise. మరింత వ్యాయామం చేయాలని ఆమెకు అతడు సలహా ఇచ్చాడు. Can you tell me how to get to city center?
సిటీ సెంటర్కు ఎలా వెళ్ళాలో చెబుతారా? I'll look after my parents when they get old. అమ్మానాన్నలు ముసలివాళ్లయ్యాక నేను వాళ్లను చూసుకుంటాను. I can't get along with the neighbors anymore. ఇరుగుపొరుగు వారితో నేను ఇక కలిసి ఉండలేను. I hear she is going to get married next month. వచ్చే నెలలో ఆమె పెళ్లి జరగబోతోందని నేను విన్నాను. I must get this work finished by next Tuesday. వచ్చే మంగళవారానికి ఈ పని పూర్తి చేయాలి. I'll call you back when I get to the bus stop. నేను బస్ స్టాప్కు వచ్చాక మీకు తిరిగి ఫోన్ చేస్తాను. I'll take care of my parents when they get old. మా తల్లిదండ్రులు ముసలివాళ్లయ్యాక నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాను. I can't understand what you're trying to get at. మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. I make it a rule to get up early in the morning. పొద్దున్నే లేవాలని నేను ఒక నియమం పెట్టుకున్నాను. I think it's time for me to get my eyes checked. నేను నా కళ్లను పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. I want to get a haircut before I go on the trip. నేను ట్రిప్కు వెళ్లే ముందు హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. He couldn't get his ideas across to the students. తన ఆలోచనలను విద్యార్థులకు చేరవేయలేకపోయాడు. I found it impossible to get in contact with him. అతనితో సంప్రదించడం అసాధ్యం అనిపించింది. I'm hungry, so I'm going to get something to eat. నాకు ఆకలిగా ఉంది, కాబట్టి నేను తినడానికి ఏదైనా తీసుకువస్తాను. Tarun was the sort of man you could get along with. తరుణ్ మీతో కలిసిపోయే వ్యక్తి. You'll get into trouble if your parents find out. మీ తల్లిదండ్రులకు తెలిస్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. I don't know when I'll get around to visiting you. నేను మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానో నాకు తెలియదు. I just got up. Give me a few minutes to get ready. నేను ఇప్పుడే లేచాను. సిద్ధం కావడానికి నాకు కొన్ని నిమిషాల సమయం ఇవ్వండి. I think it's time for me to get a bit of exercise. నేను కొంచెం వ్యాయామం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. You can get a car license after you turn 18. 18 ఏళ్లు నిండిన తర్వాత నువ్వు కారు లైసెన్స్ తీసుకోవచ్చు. I don't want to get involved in that sort of thing. అలాంటి విషయాల్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు. I found it difficult to get along with my neighbor. నా పొరుగువారితో కలిసి ఉండటం నాకు కష్టంగా అనిపించింది. I found it necessary to get up early every morning. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం అవసరమనిపించింది. I want you to write to me as soon as you get there. అక్కడికి చేరుకున్న వెంటనే మీరు నాకు ఒక ఉత్తరం రాయాలని నేను కోరుకుంటున్నాను. I think it's time for me to get a new email address. నేను కొత్త ఇమెయిల్ చిరునామాను పొందే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. In case of an emergency, get in touch with my agent. అత్యవసర పరిస్థితుల్లో నా ఏజెంట్ను సంప్రదించండి. Could you tell me how to get to Park Street from here? ఇక్కడి నుండి పార్క్ స్ట్రీట్కు ఎలా వెళ్లాలో మీరు చెబుతారా? How long does it take to get from here to the station? ఇక్కడి నుండి స్టేషన్కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? I think it's time for me to get a new pair of glasses. నేను కొత్త జత కళ్లజోడు పొందడానికి సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. You should consult a doctor if the symptoms get worse. లక్షణాలు తీవ్రమవుతుంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి. As soon as I can get the chance, I'll come for a visit. నాకు అవకాశం వచ్చిన వెంటనే నేను మీ దగ్గరకు వస్తాను. If you follow this street, you will get to the station.
ఈ వీధిని అనుసరిస్తూ వెళ్తే స్టేషన్కు చేరుకుంటారు. You don't get up as early as your older sister, do you? మీ అక్క నిద్రలేచినంత త్వరగా నువ్వు లేవవు కదా. I'll call you when I get the results of the examination. నేను పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను. People tend to raise their voices when they get excited. ప్రజలు ఉద్వేగానికి గురైనప్పుడు వారి స్వరాన్ని పెంచుతారు. The new subway enables me to get to school in 20 minutes. కొత్త సబ్వే నేను 20 నిమిషాల్లో పాఠశాలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. As soon as I can get the chance, I'll send you some money. నాకు అవకాశం వచ్చిన వెంటనే నేను మీకు కొంత డబ్బు పంపుతాను. Now that you are 18, you can get a driver's license. ఇప్పుడు నీకు 18 ఏళ్లు నిండాయి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. The faster we rub our hands together, the warmer they get. మనం ఎంత వేగంగా చేతులు రుద్దుకుంటే అంత వెచ్చగా ఉంటుంది. You'd better hurry up if you want to get home before dark. చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవాలనుకుంటే తొందరపడటం మంచిది. I thought it would be difficult for her to get the tickets. ఆమెకు టిక్కెట్లు దొరకడం కష్టమని అనుకున్నాను. I haven't decided yet whether I'll go to college or get a job. కాలేజీకి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. It took more than a month to get over my cold, but I'm okay now. నా జలుబు నుండి బయటపడటానికి 1 నెలకు పైగా పట్టింది, కానీ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. It's likely to get cold tonight, so you may need an extra blanket. ఈ రాత్రి చల్లగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీకు అదనపు దుప్పటి అవసరం కావచ్చు. I couldn't get out of my garage because there was a car in the way. దారిలో కారు ఉండటంతో గ్యారేజీ నుంచి బయటకు రాలేకపోయాను. People have the tendency to speak more loudly when they get excited. ప్రజలు ఉద్వేగానికి గురైనప్పుడు మరింత బిగ్గరగా మాట్లాడే ధోరణిని కలిగి ఉంటారు. I'll get in touch with Tarun by telephone tomorrow and ask him to give us a hand. రేపు తరుణ్కు ఫోన్ చేసి సహాయం చేయమని అడుగుతాను. Thank you for watching this video, and we look forward to seeing you again in the next one.